మిత్రులకు సేవబ్రస్లందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ స్టోరీ అనేది మనం నివసిస్తున్నటువంటి ప్లేస్లో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణాల్లో జనాలు ఏ విధంగా మన పైన సెటైర్లు వేస్తారు అంటే వారికి నచ్చినటువంటి మాటలను మన పైన రుద్దుతూ ఉంటారు. మనం ఏ పని చేసినటువంటి ఏ పని చేద్దాం అనుకున్నా కూడా వారి యొక్క కామెంట్స్ని మన పైన వెదజల్లుతారు. ఆ కామెంట్స్ మన పైన ఎలాంటి దుష్ప్రభావాలను మన పైన చేస్తుందనేది ఈ వీడియోలో మంచి సారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మన సోల్జర్స్ హబ్ ఛానల్స్ నుంచి మనం ప్రయత్నిస్తున్నాం. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూసినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరందరూ కూడా సహాయపడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి మోరల్ స్టోరీ ఏంటంటే, ఒక గాడిద ఇద్దరు భార్య భర్తలు వారు రోడ్డెంట నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మరి ఆ గాడిదను పట్టుకొని భర్త ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అక్కడి నుంచి వస్తున్న ఒక నలుగురు వ్యక్తులు వారిద్దరిని అంటారు, నవ్వుతారు. ఆహాహా, వీళ్ళకు మైండే లేదే, అంత పెద్ద గాడిదను పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి ఆ జనాలు అనేసరికి ఈ భార్య భర్తలు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని, అవును కదా, మన దగ్గర గాడిద ఉంది, మనం దీనిపైన ఇద్దరు కూర్చుండి వెళ్దాం, వాళ్ళు అనేది కూడా కరెక్టే కదా అని చెప్పేసి ఇద్దరు ఆ యొక్క డాంకీ, మనం ఇంగ్లీష్లో డాంకీ అని పలుకుదాం, చాలా బాగుంటుంది. సో ఆ డాంకీ పైన వీరు కూర్చోవడం జరుగుతుంది. కాస్త ప్రయాణం ముందుకు సాగిన తర్వాత ఇద్దరు కూర్చొని మంచిగా సౌఖ్యంగా ఈ యొక్క డాంకీ పైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో కాస్త దూరం వెళ్ళిన తర్వాత మరికొంత మంది ముందు నుంచి ఎదురవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఎదురైన సందర్భంలో మరి వీళ్ళు ఇద్దరు కూర్చుంటూ వెళ్తే అక్కడి నుంచి వస్తున్నటువంటి జనాలు వీళ్ళను ఏమని కామెంట్ చేస్తారంటే, మీరు వీళ్ళ మళ్ళీ నవ్వి, వీళ్ళేంటి అసలు వీళ్ళకు మూగజీవాల మీద కొంత కూడా జాలి దయ అనేది ఏమైనా ఉందా, ఇద్దరు మంచిగా దృఢంగా ఉన్నారు, పాపం ఆ గాడిద పైన ఆ యొక్క డాంకీ పైన సౌష్టిగా ఉండి ప్రయాణం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనేసరికి వీరికి బాధ కలుగుతుంది. అవును కదా, ఇది మన డాంకీయే కదా, మన ఇద్దరము మంచిగా దృఢంగా ఉన్నాం, పాపం ఇదేమో సన్నగా చిన్నగా బక్క చిక్కిపోయింది, దాని మీద ఇద్దరం కూర్చోవడం తప్పు అని చెప్పేసి భర్త ఏం చేస్తాడంటే కిందికి దిగి భార్యను ఆ డాంకీ పైన కూర్చోబెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. మరి కాస్త ప్రయాణము ముందుకు సాగిన తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే, అక్కడి నుంచి వస్తున్న నలుగురు అదే ఊర్లో తిరిగే వాళ్ళు మళ్ళీ ఆ యొక్క భార్యను ఏమంటారంటే, అయ్యో చూడు పాపం భర్తను నడిపించుతుంది యజమాని, ఇంటి యజమాని ఏమో నడుచుకుంటూ వెళ్తున్నాడు, వాళ్ళ భార్యనేమో డాంకీ పైన మంచిగా కూర్చుండి పోతుంది అని చెప్తారు. భర్తకు కూడా అనిపిస్తుంది, అవును నేను కదా ఇంటి యజమాని, నేను నడవడం ఏంటి అని చెప్పేసి సరే అని ఆ భార్యని కిందికి దించి మరి భర్త డాంకీ పైన కూర్చుని పోతూ ఉంటే కాస్త ప్రయాణం సాగుతుంది. కాస్త ప్రయాణం సాగంగానే మరి అక్కడి నుంచి వస్తున్న కొంత నలుగురు, అరే రే చూడండి పాపం ఆ అమ్మాయిని ఆవిడ నడుస్తూ పోతే వాడు దున్నపోతులా ఉన్నాడు హస్బెండు, మరి దానిపైన కూర్చొని పోతున్నాడు అని చెప్పేసి అనేసరికి మళ్ళీ బాధ అవుతుంది. ఇది ఎలా చేద్దామని చెప్పేసి, ఇదంతా కాదని చెప్పేసి ఆ డాంకీని కిందికి దిగి ఆ డాంకీని ఏం చేస్తారంటే ఎత్తుకొని కట్టుకొని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. అయితే అది ఎంత వరకు సాగింది చూడండి. ఒక డాంకీ అనేది దాని యొక్క స్వభావం ఏంటి, అది ఒక బరువులు మోయడానికి మాత్రమే, దానికి కొంత ఆహారం పెడితే యజమాని అది కొంత బరువులు మోసి యజమానికి చేదుడు వాదులుగా సహాయం చేయడానికి అనేది డాంకీ ఉంటుంది. కానీ జనాలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మరి చివరికి ఆ డాంకీనే ఒక కట్టె కట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు మోసుకొని వెళ్ళే పరిస్థితికి తీసుకొచ్చారు. అందుకే
నలుగురు ఏమంటారో అని కాకుండా నీకు నచ్చింది నువ్వు చేసి ఉంటే మనక ఇద్దరు కలిసి కూర్చొని వెళ్తారా లేదా ఒకరు నడిచి వెళ్తారా అనేది మీరు డిసైడ్ అయ్యి ఆ టైంలో ఆ వాళ్ళలో ఒకరు డిసైడ్ అయ్యి చేసి ఉంటే వాళ్ళ ప్రయాణం చాలా సులువుగా సాగేది. మరి ఇతరుల చింత వాళ్ళు పడాల్సిన అవసరం లేకపోతుండే. వాళ్ళు డంకిని పాపము మోయాల్సిన పరిస్థితి రాకపోతుండే కాబట్టి సో ఇతరులు ఏమంటున్నారు అనే విషయాలను పక్కన పెట్టి వాట్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన విషయాన్ని మీరు సంపూర్ణంగా తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ పరిస్థితి నుంచి మరి మీకు నచ్చినట్టుగా జీవించడమే జీవితం యొక్క సారం అని చెప్పేసి ఈ యొక్క మోరల్ వాల్యూ ఈ స్టోరీ మీకు తెలుస్తుంది. దయచేసి అందరికీ మరొక గమనిక ఏంటంటే మొదటిసారిగా ఈ ఛానల్ కనుక చూసినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించి మరి ఇలాంటి మరెన్నో కథలను మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉండుంటే వినడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్టుకు సహాయపడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు. బాయ్.